హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డియర్ వెల్త్. అందరూ ఆర్థికంగా మంచి స్థితికి చేరుకోవాలనుకుంటారు. ఇది చాలామంది యొక్క కోరిక. కానీ ఇది చాలామందికి కోరికగానే మిగిలిపోతుంది. ఎందుకని చూస్తుంటాం, చాలా లక్షల్లో జీతం వచ్చేవాళ్ళు చివరికి ఒక ఏజ్ వచ్చినాక, అంటే ఇంచుమించు రిటైర్మెంట్ ఏజ్ వచ్చినాక డబ్బులనే ఖర్చు అయిపోయి ఉంటాయి. వాళ్ళు డెట్స్లో ఉండొచ్చు. డెట్స్ అంటే అప్పులు చేసే పరిస్థితి రీచ్ అవ్వచ్చు. కొంతమంది చాలా తక్కువ జీతంతో స్టార్ట్ అవుతారు, కానీ వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి ప్రాపర్టీస్ ఏర్పరచుకోగలుగుతారు, వాళ్ళు పిల్లల్ని మంచిగా చదివించుకుంటారు, అంతా వెల్ సెటిల్ అయిపోతారు. అంటే ఇక్కడ బాగా సంపాదించిన వాడు డబ్బులు పోగొట్టుకున్నాడు. కొన్ని కేసెస్లో, నేను చెప్పేది అన్ని కేసెస్లలో, ఇక్కడ సరిగా ఎక్కువ సంపాదన లేని వాళ్ళు మంచి స్థాయికి రీచ్ అయ్యి ఫైనాన్షియల్గా వెల్ సెటిల్ అవుతున్నారు. దీనికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే కనుక మెయిన్ కారణం ఏమంటే అది ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇవి మనం డిపి అంటాం. డిపి అంటే మన వాట్సాప్ డిపి కాదని, డి అంటే డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్, పి అంటే ప్లానింగ్, ఫైనాన్షియల్ ప్లానింగ్. ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఫాలో అయ్యి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటే అల్టిమేట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అసలు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంటే ఏంటంటే మనం డబ్బుని ఎక్కడ, ఎప్పుడు, ఎంత ఖర్చు పెట్టాలో అక్కడ, అప్పుడు అంత ఖర్చు పెడతామే ఫైనాన్షియల్ డిసిప్లిన్. సపోజ్ నేను ఒక షర్ట్ కొనడానికి షోరూమ్కి వెళ్ళాను. నేను అనుకున్న బడ్జెట్ 2000 రూపీస్. ఈ 2000 రూపీస్లో నేను షర్ట్ కొనడానికి వెళ్ళి అక్కడ నచ్చి 4000లో షర్ట్ తీసుకున్నాను. ఓకే, అంటే నా బడ్జెట్ 2000 కానీ 4000 రూపీస్లో షర్ట్ తీసుకున్నాను. ఇంకొక ప్యాంటు నచ్చింది మ్యాచింగ్, అది 3000 తీసుకున్నాను. అంటే 4000 + 3000 7000. అంటే నేను ఇనిషియల్గా నా బడ్జెట్ 2000 బట్ 7000 స్పెండ్ చేశాను. అంటే ఇక్కడ ఎక్సెస్ 5000 స్పెండ్ చేయడం జరిగింది. అఫ్కోర్స్ నేను ఎక్స్ట్రా తీసుకున్నవి ఇవి వాడుకుంటాం, తీసేయము. కానీ ఇప్పుడు మనం బడ్జెట్ అనేది ఎంత అలొకేట్ చేస్తున్నామో దానికి స్టిక్ అవ్వగలగాలి. దానికి స్టిక్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే, నాది డిస్పోజబుల్ ఇన్కమ్ ఉంది కదండి. అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే సపోజ్ నా శాలరీ 1,00,000 రూపాయలు అనుకుందాం. ఆ 1,00,000 రూపాయల్లో నేను ఒక ఇన్వెస్ట్మెంట్స్ ఒక మంత్లీ ఒక 30% అంటే 30,000 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను. మిగతా 70,000 నా డిస్పోజబుల్ ఇన్కమ్. ఇప్పుడు ఏమవుతున్నది, ఈ డిస్పోజబుల్ ఇన్కంలో నేను ఈ 2000 స్పెండ్ చేయాలనుకున్నది 7,000 చేయటం వల్ల నా సేవింగ్స్లో అది ఇంక్లూడ్ అయిపోతుంది. అంటే సేవింగ్స్ తగ్గిపోతాయి. దీనివల్ల ఏమవుతుందంటే, సేవింగ్స్ తగ్గిపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి. ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకి వెల్త్ క్రియేషన్ వెనకబడిపోతుంది. కాబట్టి మనము డిసిప్లిన్డ్గా, అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటంటే మనం ఎంత ఖర్చు పెట్టాలో అంతే ఖర్చు పెట్టాలి. మనకి నచ్చినా నచ్చకపోయినా మన బడ్జెట్ మనం స్టిక్ అయితే, అంటే అఫ్కోర్స్ కొంచెం ఒక 10% అటు ఇటుగా అనేది యాక్సెప్టబుల్ అండి. కానీ అంతేగాని డబుల్ 50% అలా బడ్జెట్ని మనం పెంచుకోకూడదు. ఇది ఇలా చేయటం వల్ల, ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్ల ఒక మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఏది, డిస్పోజబుల్ ఇన్కమ్ పోను సేవింగ్స్. అంటే డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు వచ్చిన ఇన్కంలో ఫస్ట్ సేవింగ్స్ అనేవి పక్కన పెట్టి తర్వాత డిస్పోజబుల్ ఇన్కమ్ని మనం ఖర్చు చేయగలగాలి. అది కూడా రియలిస్టిక్గా మనం తీసుకోవాలి. ఎంతవరకు మనం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేయగలమో అంతవరకు స్పెండ్ చేయాలి. అది మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం. ఆ తర్వాత ఈ సేవింగ్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళాలి. సేవింగ్స్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళగలిగితే కనుక ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. ది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది 6th వండర్ ఆఫ్ ది వరల్డ్ అంటారండి. దీనివల్ల ఆటోమేటిక్గా వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈ వెల్త్ క్రియేట్ అయినాక దీన్ని మనం ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయగలిగితే, అంటే ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ అంటే ఈక్విటీస్ కానీ, ఈటీఎఫ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, ఇలా ఎవరి కన్వీనియంట్ ప్రకారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మనం ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది, ఆ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన రిటర్న్స్ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగేట్టు ఉండాలి. లేకపోతే యూజ్ ఉండదండి. సో ఇన్ఫ్లేషన్ బీట్ చేయటం అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే, సపోజ్ నేను ఒక ఆర్నమెంట్ కొందామని వెళ్ళాను, ఒక రింగ్ కొనుక్కోవడానికి వెళ్ళాను జ్యువెలరీ షాప్కి. అది 60,000 అని చెప్పారు. నా దగ్గర 55,000 ఉన్నాయి. అంటే 5,000 స్టార్ట్ ఉంది. కాబట్టి నేను ఏమనుకున్నాను, ఈ 55,000ని బ్యాంకులో డిపాజిట్ చేసుకొని
నెక్స్ట్ ఇయర్కి 50,000 ఒక 10% అనుకుందాం ఇంచుమించుగా. సో ఒక ఇంచుమించు 60,000 అవుతుంది, 5,000 ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు నేను కొనుక్కోవచ్చు అని అనుకుంటాను. సో నేను అట్లానే ఎఫ్డి వేసాను. 1 ఇయర్ అయిన తర్వాత ఆ డిపాజిట్ మెచ్యూర్ అవుతుంది. సో అది 60,000 రూపీస్ తీసుకెళ్ళి మళ్ళీ అదే జ్యువెలరీ షాప్కి వెళ్తే అదే రింగు అడిగితే కనుక వాళ్ళు ఏమంటారు, సో 60,000 ఇదిగోండి అది బిల్ చేసేయండి అంటే, సరే ఇది 60 కాదు సార్ 70,000 అని చెప్తారు. అంటే మీనింగ్ ఏంటి, లాస్ట్ ఇయర్ నేను 5,000 షార్టేజ్ ఉంది, ఇప్పుడు 10,000 షార్టేజ్ ఉంది. ఓకే, అంటే 55 ఉన్నప్పుడు 5,000 షార్ట్, ఇప్పుడు నాకు 60,000 10,000 షార్ట్. అంటే నేను ఇన్వెస్ట్ చేసింది బయట మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ ఉండటం వల్ల నాకు ఎఫెక్టివ్లీ లాసే ఉంది. కాబట్టి మనం ఏది ఇన్వెస్ట్ చేసినా సరే ఇన్ఫ్లేషన్ని బీట్ చేయగలిగేట్టు ఉంటే కనుక మనకి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఈ వెల్త్ క్రియేట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీకు సొసైటీలో రెస్పెక్ట్ వస్తుంది, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. మీ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్, ఎటువంటి ఫైనాన్షియల్ నీడ్స్ అండి, బీట్ అంటే మీ పిల్లలు చదివించడానికైనా, మీ పిల్లల మ్యారేజెస్ గురించి కానీ, మీ రిటైర్మెంట్ తర్వాత మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మెడికల్ ఎక్స్పెన్సెస్ అవసరమైనా సరే, ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగిపోతాయి. కాబట్టి ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రాపర్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయాలి. ఈ డిసిప్లిన్ చేయడం అంటే సేవింగ్స్ జనరేట్ అవుతాయి. ఈ సేవింగ్స్ని ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్తో ఆటోమేటిక్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెల్త్ క్రియేట్ అయ్యి ఆ వెల్త్ నుంచి మనకి రిటర్న్స్ అనేవి మన యొక్క అన్ని నీడ్స్కి ఉపయోగపడతాయి. ఇది అందరూ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. I wish you all the best in your endeavors to generate a huge wealth. All the best.